ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. వెళ్తాం కనిష్క. కష్టాల్లో ఉన్న మా వంశ ఆచారం ఆక్కుండా చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సంతోషం. మీరు మా కుటుంబానికి ఎంత అన్యాయం చేసినా నేను మాత్రం మీకు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉన్నాను. జీవితాంతం నాకు మీరు రుణపడి ఉండాలి. మరీ అంత గర్వం పనికిరాదు కనిష్క. మీలాంటి వాళ్ళతో మాత్రం ఉండాలి మావయ్య. కనిష్క, చాలింకా. అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు. పైగా మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. పద నాన్న. రాహుల్ బాబు, మీరు వెళ్తూ ఉండండి. లోపల చిన్న పనుంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళండి. ఏంటి, నేను చేసిన హెల్ప్ కి నా కాళ్ళు పట్టుకుని థ్యాంక్స్ చెప్తావా, లేదా ఇంకేదైనా అవమానం మిగిలిపోయిందని వచ్చావా? అవమానం నాకు కాదు కనిష్క, నీకే. ఏ డబ్బు ఆస్తి చూసుకొని నువ్వింత రెచ్చిపోతున్నావో, ఏ అధికారం ఉందని నువ్వింత విర్రవీగుతున్నావో, త్వరలోనే అవేమీ నీకు లేకుండా చేస్తాను. కలలు బానే కంటున్నావు, కానీ అవి కలలే అని గుర్తు పెట్టుకో. ఆ కలలు నిజమయ్యే సమయం వస్తుంది కనిష్క. నీ పొగరు అణిగే రోజు, నీ పాపం పండే రోజు దగ్గర పడింది. చూస్తూనే ఉండు. న్యాయంగా మాకు రావాల్సిన ఆస్తిని, అధికారాన్ని నా మెట్టినింటికి అప్పచెప్తాను. నువ్వు చెప్తేనే చాలా కామెడీగా ఉంది అభి. నాకు నవ్వొస్తుంది. అదే చెప్తున్నాను. ఆ నవ్వు నీ పెదాల మీద మాయమయ్యేలా చేస్తాను. ఏం చూసుకొని నువ్వు మితిమీరి ప్రవర్తిస్తున్నావో అవన్నీ నీకు దూరం చేస్తాను. నిన్ను నడి వీధుల్లో తిరిగేలా చేస్తాను. ఇది నా ఛాలెంజ్. నీకు ముందుంది ముసళ్ల పండుగ. కాకులు ఎంత అరిచినా చిన్న శబ్దానికి భయపడి ఎగిరిపోతాయి. రాబందులు అలా కాదభి. నువ్వు కాకిలా మారి ఎక్కువ అరిస్తే నా రాబందు అవతారం చూపించాల్సొస్తుంది. సరైన ఒక్క తుఫాను వస్తే ఆ రాబందు కూడా రెక్కలు విరిగి నేల కూలిపోతుంది. నీకు కూడా జీవితంలో గుణపాఠం చెప్పే ఒక తుఫాను తెస్తాను. నీ తప్పులు నీకు అర్థమయ్యేలా చేసి నువ్వు మా కుటుంబం నుంచి లాక్కున్నవన్నీ మళ్ళీ తిరిగి మా కుటుంబానికి అప్పగిస్తాను. గుర్తుపెట్టుకో. ఛాలెంజ్ బానే చేశావు. ఇప్పుడు ఈ కనిష్క ఛాలెంజ్ ఏంటో వింటావా? నా పొగరు అణిచే రోజు త్వరలో వస్తుంది అనుకుంటున్నావు. అంతకంటే ముందు 24 గంటలు రేపు సూర్యాస్తమయం సమయానికి ఈ కనిష్క
నిన్ను, నీ కుటుంబాన్ని, అదే నీ మెట్టి ఇంటిని కొట్టే దెబ్బకి విలవిల్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? మాటలే ఉండవు. రేపు సూర్యాస్తమయం సమయానికి నీ కుటుంబం విలవిల్లాడుతుంది. ఇదే ఈ కనిష్క ఛాలెంజ్. అభి, థ్యాంక్స్ అమ్మా. అభి, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా వంశ ఆచారం ఆగకుండా ఈ పూజ జరిపించినందుకు నీకు చాలా థ్యాంక్స్. అయ్యో అత్తయ్య గారు, నాకు థ్యాంక్స్ ఎందుకండి? ఇది మన కుటుంబం కోసం మనందరం కలిసికట్టుగా చేసిన పూజ. ఇందులో ప్రత్యేకంగా నాకు థ్యాంక్స్ చెప్పవలసిందేముంది? ఉంది అభి. ఎందుకంటే నీ వల్లే ఈ పూజ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆగకుండా జరిగింది. అమ్మా, మన కుటుంబం కోసం ఇంతలా ఆరాటపడుతున్న అభిని, తను చేసిన త్యాగాన్ని గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పటికైనా మనసు మార్చుకొని గౌరవంగా ఇంట్లోకి రమ్మని పిలువమ్మా. వేద, ఈ ఇంటి కోడలిగా తను చేసిన ఈ పని చాలా గొప్పది. అలాంటి గొప్ప పని చేసిన తర్వాత కూడా ఇంకా మన ఇంటి కోడలు బయట ఉండడం మంచిది కాదు. పద, ఇంట్లోకి తీసుకువెళదాం. నేను థ్యాంక్స్ చెప్పింది అభి మన కుటుంబానికి మంచి చేసిందని మాత్రమే. తను మన కుటుంబం కోసం ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.